హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. సోషల్ మీడియాలో అంటే ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే, అది వెబ్సైట్ నుంచి కానివ్వండి, యాప్స్ నుంచి కానివ్వండి, లేదు అని అంటే అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కానివ్వండి, మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అండ్ ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో చాలామంది నాకు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు అప్రోచ్ అయ్యి పెట్టినటువంటి మెసేజ్నే నేను సార్ తోటి ఎక్కువగా వీడియోస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏ టాపిక్ కావాలన్నా కూడా, ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అయ్యి మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఆ టాపిక్ మీద నేను వీడియోస్ చేస్తాను సాయి రమేష్ గారితో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే వాళ్ళ మీ త్రూ ఆ నాలెడ్జ్ అందరూ కూడా ఓహో ఇటువంటి ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంది, ఈ వైపు కూడా మనం ఖచ్చితంగా దీని మీద కూర్చుంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మ్ అయితే చాలామంది స్టూడెంట్స్లో కలిగింది. వెరీ గుడ్ థాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఎక్కువగా పింట్రెస్ట్ గురించి మనం చూస్తూ ఉంటాం, దాన్ని కూడా యూస్ చేసి మనీ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేటువంటిది అడిగారు కొంతమంది. సో ఎలా సార్ అది ప్రాసెస్? సార్ యాక్చువల్గా ఏంటి అంటే మనం చెప్పే వేస్లో సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునైనా కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. సో వాటిల్లోనే ఇది కూడా ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఓన్లీ ఇమేజెస్ ద్వారా, లేకపోతే వెబ్సైట్ లింకో, యూట్యూబ్ లింకో మనం అక్కడ షేర్ చేస్తాం. పింట్రెస్ట్ అనేది ఏంటంటే జస్ట్ మనకి ఒక సోషల్ బుక్ మార్కింగ్ లాగా అనుకోండి. అక్కడ మనం ఏంటి అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న వెబ్సైటో, యూట్యూబ్ ఛానల్ లింకో అక్కడ షేర్ చేస్తాం. కానీ అది ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ హ్యూజ్ ట్రాఫిక్ ఉన్నటువంటి వెబ్సైట్. సో మనం ఏదైనా ఒక టాపిక్ గురించి వెతికామనుకోండి, ఇమేజెస్లు అన్నీ కూడా సగం ఇమేజెస్ అన్నీ కూడా ఆ పింట్రెస్ట్ అనే సైట్ నుంచి వస్తాయి. సో అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ వస్తుందో అక్కడ నుంచి మనం ఖచ్చితంగా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ట్రాఫిక్ వస్తుంది అంటే మనం మనీ ఏం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీని ద్వారా మనీ ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ సీజేనో, జేవీజోనో, లేదంటే క్యూలింగ్సో, లేదంటే ఈ విధంగా అఫిలియేటివ్ ఏవైతే ఉన్నాయో, ఆ అఫిలియేట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళి మంచి ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఒక చిన్న ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్కి సంబంధించో, యోగాకి సంబంధించో ఉంది సార్. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ అఫిలియేట్ సైట్స్లోకి వెళ్ళి బెస్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఐడెంటిఫై చేయాలి. చేశాక ఒక చిన్న ఇమేజ్ తయారు చేస్తాం. అది క్యాన్వాలోనో లేకపోతే ఏదో ఒక టూల్లో ఒక చిన్న ఇమేజ్ తయారు చేస్తాం. హౌ టు బెస్ట్ యోగా ఫర్ ప్రెగ్నెన్స్ అనో, బెస్ట్ యోగా ఫర్ చిల్డ్రన్ అనో, ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఇమేజ్ తయారు చేసి, ఇంకా దానికి సంబంధించిన కోర్స్ కావాలి అన్నా, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ కావాలి అన్నా కూడా అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే అఫిలియేట్ ఉందో ఆ అఫిలియేట్ది ఇక్కడ మనం షేర్ చేస్తాం. ఓకే. సో ఏమవుతుంది అంటే ఆ ఇమేజ్ అయితే ర్యాంక్ అయిపోతుంది. మనం మామూలుగా మనం ఒక సైట్లో ఇమేజ్ పెట్టి ర్యాంక్ అవ్వాలి అంటే ర్యాంక్ అవ్వడం కష్టం. కానీ అదే ఇమేజ్ మనం ఈ పింట్రెస్ట్ అనే వెబ్సైట్లో పెడితే ఖచ్చితంగా షేర్ అవుతుంది, ఖచ్చితంగా ర్యాంక్ అవుతుంది. మీరు కావాలంటే ఏ టాపిక్ గురించి వెతికినా కూడా అక్కడ వచ్చే ఇమేజ్లో సగం ఇమేజెస్ ఇక్కడ నుంచి ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే ఈ విధంగా అఫిలియేట్ రిజిస్టర్ అయ్యి ఆ అఫిలియేట్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెడుతూ ఉంటాం. అలాగే అందరూ చేస్తూ ఉన్నాను. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. షూర్ సార్, ఒకసారి చూద్దామా? షూర్ అండి. ఈరోజు పింట్రెస్ట్ అనే వెబ్సైట్ ద్వారా మనం ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ఈరోజు వీడియో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పింట్రెస్ట్ అనే వెబ్సైట్ ఏంటి అంటే ఇది ఒక ఇమేజ్ షేరింగ్ అండ్ సోషల్ మీడియా సర్వీస్ డిజైన్ ఎనేబుల్డ్ సేవింగ్ డిస్కవరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ సెర్చింగ్ అనొచ్చు, లేదంటే బుక్ మార్కింగ్ సైట్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి, యాక్చువల్గా ఆ సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఏ టాపిక్ అయితే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫీడ్ మొత్తం ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీని స్టాట్స్ కనుక మనం చూసుకుంటే ఈ సైట్కి ట్రాఫిక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు దాదాపు 1 బిలియన్ పర్ మంత్ ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి ఉంది. అది కూడా ఏ కంట్రీస్లో ఉందో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే యుఎస్, బ్రెజిల్, ఇండియా ఇన్ 4th పొజిషన్ ఉంది. యుఎస్ నుంచి ఎక్కువ 43% పీపుల్ యుఎస్ నుంచి ఈ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 500 మిలియన్ పీపుల్ ఈ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. సో అంత ట్రాఫిక్ అయితే ఈ వెబ్సైట్కి ఉంది. సో మనం ఈ వెబ్సైట్ ద్వారా ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక టాపిక్కి సంబంధించినటువంటి రివ్యూ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఏదైనా ఒక టాపిక్ గురించి రివ్యూ సెట్ చేసినా, ఏది సెట్ చేసినా ఇక్కడ వచ్చేటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో చాలా ఇమేజెస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే పింట్రెస్ట్ నుంచి ఉంటాయి. అదేవిధంగా మనం ఇవ్వండి, నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ఫోగ్రాఫిక్స్ అని చెప్పి వెతికితే కూడా ఇక్కడ మీరు చూస్తే Pinterest.com ఫస్ట్ పొజిషన్లో ర్యాంక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటి అంటే
చాలా మంచి మంచి కీవర్డ్స్ అన్నిటి కూడా ఈ సైట్ ర్యాంక్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా మీకు ఈ పింట్రెస్ట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఏ టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాను అంటే హెల్త్కి సంబంధించో, ఇదిగోండి హెల్త్ రెసిపీస్ అను, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అను, హెల్త్ మీల్ ప్రిపరేషన్ అను, ఈ విధంగా హెల్తీ రెసిపీస్ అని చెప్పి వెతికాను అనుకోండి. ఇవ్వండి దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవ్వండి వీళ్ళందరూ ఈ సైట్స్కి ట్రాఫిక్ అనేది దీని ద్వారా జనరేట్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా హెల్త్ టిప్స్ అని, సో ఈ విధంగా మీరు ఏ టాపిక్ వెతికినా కూడా ఇవ్వండి. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఈ వెబ్సైట్కి వెళ్తుంది. సో ఈ వెబ్సైట్లో వాళ్ళు అఫిలియేట్ ప్రోడక్ట్స్ పెట్టచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా బుక్స్ సెల్లింగ్ పెట్టచ్చు. సో ఈ విధంగా ట్రాఫిక్ అయితే ఇక్కడ నుంచి వెబ్సైట్కి అయితే చాలా ఎక్కువ హ్యూజ్ ట్రాఫిక్ అయితే వీళ్ళు జనరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పి వెతికితే కూడా చూడండి, మేక్ మనీ ఆన్లైన్ అని వెతికితే కూడా ఇక్కడ మీకు దానికి సంబంధించి ఇవ్వండి చాలా వేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఆ సైట్కి తీసుకెళ్తారు ట్రాఫిక్. ఈ విధంగా మన వెబ్సైట్కి SEO చేయకుండా కూడా మనం ఈ విధంగా ఈ పింట్రెస్ట్ అనే దాని ద్వారా కూడా మనం సైట్కి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అఫిలియేట్ లింక్స్ ఉపయోగించి మంచిగా మనీ అయితే ఎర్న్ చేస్తారు. అది హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఏ టాపిక్ రిలేటెడ్ అయినా కూడా దాని రిలేటెడ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నవరాత్రి హెయిర్ స్టైల్స్ ఇన్ ఇండియా ఇవ్వండి. సో ఈ విధంగా ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ టాపిక్ సంబంధించినటువంటి పిన్స్ అయితే చాలా వస్తాయి. వీటన్నిటికి కూడా ఏంటి అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఆ వెబ్సైట్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వెబ్సైట్లో ఈ క్లిక్ బ్యాంక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ లేదా ఈ క్యూలింగ్స్కి సంబంధించినవో ఆల్రెడీ మీకు గతంలో నేను వీడియోలో చేయడం జరిగింది. హైపే అఫిలియేట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని వాటి మీద ఈ విధంగా పిన్స్ చేసి మంచి ఇమేజెస్ అనేది డిజైన్ చేసి ఈ విధంగా సైట్స్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఉదాహరణకు నేను బెస్ట్ హోస్టింగ్ అని చెప్పి వెతికాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎవరైతే హోస్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అఫిలియేట్ లింకే ఇస్తారు ఖచ్చితంగా. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఏ టాపిక్ మీద కూడా ఇక్కడ ఆల్రెడీ ఈ సైట్లో వచ్చే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఏ టాపిక్ మీద వర్క్ చేయాలన్నా కూడా ఫస్ట్ మీరు pinterest.com అనే సైట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది మీకు ఇండివిజువల్గా కావాలా బిజినెస్ కావాలా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు పిన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఏంటి అంటే క్రియేట్ పిన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది టైటిల్ ఏం కావాలి, డిస్క్రిప్షన్ ఏంటి, అదేవిధంగా లింక్ ఏంటి అనేది. సో ఇక్కడ మీరు మీ వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు, అదేవిధంగా మీరు బయో యూజ్ చేస్తుంటే దాని లింక్ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఉదాహరణకు నేను కోర్సు దునియాకి సంబంధించినటువంటి ఒక కోర్సుని ప్రమోట్ చేయబోతూ ఉన్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఇది చేసి చూపిస్తాను. సో ఇవ్వండి ఇక్కడ URL ఇచ్చాను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమేజెస్ అనేది ఇక్కడ మీకు వచ్చేసరికి 1000x1500గా ఉండాలి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం పబ్లిష్ అని ఇస్తే ఆటోమేటిక్గా మన ఈ పిన్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఎవరైతే దీని మీద క్లిక్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మన సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఆల్రెడీ దీనిలో డైరెక్ట్గా ఎవరైనా యూట్యూబ్ వర్క్షాప్ అనో లేదంటే డిజిటల్ మార్కెటింగ్ అనో మనం చేసిన టాపిక్ రిలేటెడ్ వెతికినప్పుడు ఈ విధంగా మీరు ఒక పిన్ పబ్లిష్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్టాట్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి, అనలిటిక్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి, ఎంతమంది చూశారు ఏంటి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ పబ్లిష్ చేయడానికి కూడా మీరు మాన్యువల్గా పబ్లిష్ చేయకుండా ఇదిగోండి ఈ letter.com లేదంటే ఈ hotsuite.comలోనో మీరు ఇక్కడ ప్లానింగ్లో మీరు చూస్తే 3 sites మీరు ఫ్రీగా పబ్లిష్ చేసిన దానికి కూడా ఉంటుంది. సో ఇలాంటి సైట్స్లో మీరు ఫ్రీ ట్రయల్ ఉపయోగించుకునో ఇవ్వండి ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఉంది కాబట్టి 30 days ఫ్రీ ట్రయల్ ఈ విధంగా ఫ్రీ ట్రయల్స్ ఉపయోగించో వీటిల్లో మనం ఆటో షెడ్యూల్ చేసిన అవకాశం ఉంటుంది.
ఇవ్వండి publer.com, ఇక్కడ మీకు ఫ్రీ ప్లాన్ ఉంది. సో 3 సోషల్ మీడియా అకౌంట్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మాన్యువల్గా చేయకుండా మనం ఒకేసారి అన్ని నెలసరి కూడా పోస్ట్ మొత్తం కూడా ఇక్కడ చేసి ఆటోమేషన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగే IFTTT అనేది సైట్ ద్వారా కూడా ఆల్రెడీ మీకు గతంలో వీటి మీద వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఐడియా లేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా మనం ఏంటి అంటే పింట్రెస్ట్ ఉపయోగించుకుని ఈ క్లిక్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, లేకపోతే ఈ క్యూ లింక్స్ ద్వారా ఉన్నవో, లేకపోతే మనం ఒక బ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాగ్లో గూగుల్ యాడ్స్ పెట్టుకుని దానికి ట్రాఫిక్ అనేది మనం ఈ సైట్ ఉపయోగించుకుని చేసుకోవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్ వీడియోస్ని కూడా మనం ఇక్కడ ఈ విధంగా ప్రమోట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఓవరాల్గా ఈ పింట్రెస్ట్ అనే సైట్ ఉపయోగించుకొని ఈ విధంగా మంచి యూస్ఫుల్ అప్డేట్స్ మనం ఇక్కడ చేస్తూ జస్ట్ మన వెబ్సైట్ని ప్రమోట్ చేస్తూ ట్రాఫిక్ అయితే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూశారు దీనికి ఉన్న ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. వాళ్ళలోనే 25th సైట్. సో మనకేంటి అంటే చాలామంది డైరెక్ట్గా ఈ సైట్కి వచ్చి కూడా ఈ విధంగా సైట్లో సెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ ఈ విధంగా సెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏంటి అంటే ఇలాంటి సైట్ నుంచి మంచిగా ట్రాఫిక్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీకు దీని ద్వారా రిజల్ట్ అయితే పొందగలుగుతారు. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ మీరు దీంట్లో ఏ టాపిక్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ అయితే అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, యూట్యూబ్ అయితే యూట్యూబ్. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళు మీరు ఏ టాపిక్ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇదైతే నేను జస్ట్ ఒక ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ అయితే మీకు త్వరలో మన ఛానల్లోనే అప్లోడ్ అవుతాయి. లేదు మీరు వేరే యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక సింపుల్ ప్రాసెస్. ట్రాఫిక్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, అఫిలియేట్ మార్కెటింగ్ మీద మనీ ఏం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా మీరు ఈ ఫ్రీ వెబ్సైట్ ఉపయోగించుకొని మనం మంచిగా ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. అలాగే అఫిలియేట్ మనీ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు సబ్జెక్ట్ ఏమి ఐడియా లేకుండా జస్ట్ ఈ సైట్కి వచ్చేసేసి మాత్రం చేయకండి. ఖచ్చితంగా మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్, లేకపోతే బ్లాగింగ్ ద్వారా ఎలా ఏం చేయొచ్చో అనేది ఐడియా ఉంటే అప్పుడు మీరు ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అసలు? సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ అయితే యూట్యూబ్ మీద చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అందువల్ల మనం లాస్ట్ మంత్లో పెట్టిన వర్క్షాప్ మళ్ళీ రిపీటెడ్గా ఆన్ పబ్లిక్ డిమాండ్ మళ్ళీ మనం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. October 8th and 9th విజయవాడలో జరుగుతుంది. ఇప్పుడు ఈ విజయవాడ వర్క్షాప్స్ అయితే ఎక్కడెక్కడ నుంచో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, అవును, డిఫరెంట్ లొకేషన్స్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియాకి రాబోతూ ఉన్నారు. వెరీ గుడ్ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి షార్ట్స్ మీద మీరు చెప్పినటువంటి ఐడియాస్ తోటే చాలామంది ఐవ్ సీన్ యువర్ స్టూడెంట్స్ వాళ్ళు 27 lakhs 25 lakhs వ్యూవర్షిప్ తీసుకురావడానికి ఒక చిన్న షార్ట్కి అంత డిమాండ్ క్రియేట్ అయ్యేలాగా ఆ కంటెంట్ ఎలా పట్టుకోవాలి, ఏంటి యూట్యూబ్ మీద మనీ ఎర్నింగ్ ఏ విధంగా ఉండాలి, అండ్ అదొక్కటే కాదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సోర్సెస్ ఎక్కువగా చూపిస్తున్నారు. షూర్ ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి చాలామంది స్టూడెంట్స్కి ఒక ఉపాధి కలిగే విధంగా చేస్తున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్ మీదే. సో ఆఫ్లైన్ అయితే విజయవాడలో ఉంటుంది, 8th 9th ఉంటుందన్నమాట. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ కోర్సెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆ కోర్సుకి సంబంధించి పర్టికులర్గా ఒక 100 యూట్యూబ్ ఐడియాస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు, సో మా ఫేస్ కూడా మేము పెట్టుకోలేము, సో అటువంటి వాళ్ళం కూడా త్రూ వాయిస్ ఓవర్ ఎటువంటి ఛానల్స్ని డెవలప్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా మీకు కావాలి అనుకుంటే ఆ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.